పడకుండా తెలంగాణ ప్రజల యొక్క దోపిడిని అన్యాయాన్ని అణచివేతను నిరంతరంగా కొనసాగే విధంగా తోడ్పడ్డది ఆ రోజు ఉన్నటువంటి ఒక మన నాయకత్వమే. అక్కడి నుండి మళ్ళా కనుక కొంచెం ముందుకు వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జరిగిన పరిణామ క్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అసెంబ్లీలో తెలంగాణ పదమే వినకూడదు. జై తెలంగాణ దేవుడెరుగు, తెలంగాణ సమస్యనే ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి ఒక హక్కు లేదు, వెసులుబాటు లేదు అని చెప్పని తెలంగాణ పదం బ్యాన్ అసెంబ్లీలో అని చెప్పని ఆ రోజు స్పీకర్ ఫత్వా జారీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని కూడా చూసినాం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే మాకు పదవులు ఉంటే చాలు, తెలంగాణ ప్రజలు ఏమైనా పర్వాలేదని చెప్పని ఒక బేఖాతర్ వైఖరి మన నాయకత్వానికి ఉండడం వల్ల జరిగినటువంటి ఒక పరిణామాలని చెప్పని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేస్తున్నటువంటి ఒక బెల్లి లలిత గారు కావచ్చు, లేకపోతే మా రోజు వీరన్న గారు కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను పిట్టల లెక్క ఊచకోత కోసి ఎన్కౌంటర్లు చేసినటువంటి ఒక పాలక వర్గాల చరిత్ర కూడా, రక్తసిక్తమైన తెలంగాణ చరిత్రను కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను గుర్తు చేస్తా ఉన్నాను. శాశ్వతంగా తెలంగాణను వలసవాదులకు దోపిడికి అడ్డగా మార్చుకున్నటువంటి ఒక పరిస్థితి నాకు బాగా గుర్తు. 1987-8 ప్రాంతంలో దుశ్శల సత్యనారాయణ గారు అని చెప్పని జలసాధన సమితి నల్గొండ జిల్లాలో నడిపేవారు. నేను ఆ రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. వారిని పట్టుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్లో జలసాధన సమితి అని చెప్పని తెలంగాణకు నీళ్లలో అన్యాయం అవుతుంది నల్గొండ జిల్లాకు అని చెప్పని ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 52లో ఒక సమావేశాన్ని పెడితే ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది మేధావులు తెలంగాణ వస్తుందా పోతుందా, ఇంకా కృష్ణానది నీళ్లు మీరు లిఫ్ట్ ఎట్లా చేస్తారు, ఎట్లా నీళ్లు వస్తాయి, మనకు నీళ్లు రావు, మన తెలంగాణ ఎండిపోవాల్సిందే, మన భూములు ఎండిపోవాల్సిందే, ఆగం కావాల్సిందే, ఇదంతా మీరు అనవసరమైనటువంటి ఒక కొత్త పంచాయతీ పెడుతున్నారా అని చెప్పని మా పైన ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది ప్రొఫెసర్లు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు అన్నటువంటి ఒక పరిస్థితి కూడా చూసినాం. అట్లా ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక అశక్తత, ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యంలో తెలంగాణ మగ్గి ఉంటూ దోపిడైనా పర్వాలేదు అని చెప్పని ఒక అచేతనమైనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలంగాణ సమాజం ఉన్నటువంటి ఒక తరుణంలో ఒక సూర్యుడు లెక్క కేసీఆర్ గారు పొడుస్తున్న పొద్దు మీద అన్నట్టుగా కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి తనకున్నటువంటి ఒక పదవులు, పార్టీ పదవులు, ప్రజా ప్రాతినిధ్య పదవులు అన్నీ కూడా త్యాగం చేసేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. నేను నిన్న రాత్రి ఎప్పుడో మీరు కూడా వినాలని చెప్పి కోరుతున్నా. ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక తెలంగాణ బిడ్డలు కూడా వినాలని చెప్తున్నారు. గూగుల్లో, యూట్యూబ్లో కొడితే మీకు కనబడుతుంది. ఇబ్రహీం తొరారే అని చెప్పని ఒక యంగ్ స్పీకర్, 35-year-old పర్సన్, ఆఫ్రికన్ రెవల్యూషనిస్ట్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు 2001లో కేసీఆర్ గారు మాట్లాడిన మాటల లెక్కనే కనబడతా ఉన్నాయి. ఆఫ్రికా దోపిడికి ఎట్లయితే గురవుతా ఉందో, అటు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా దేశాలు, రష్యా కావచ్చు, ఈ దేశాలు దోపిడికి గురి చేస్తూ ఉంటే ఆ రోజు ఆఫ్రికాను కాపాడడం కోసం, ఈరోజు ఆఫ్రికాను కాపాడడం కోసం ఎట్లయితే పోరాటాలు జరుగుతూ ఉన్నాయో 2001లో కేసీఆర్ గారు ఒక నెల్సన్ మండేలా లెక్క, ఒక మార్టిన్ లూథర్ కింగ్ లెక్క తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు విషయాలు. ఆయన ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు అనేక మంది అనేక అవమానాలు చేసినారు, వెన్నుపోట్లు పడిచినారు. తెలంగాణ వస్తుందా సస్తదా, ఈయనతో అవుతుందా అనేటువంటి ఒక రీతిలో అవమానాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు తను నిలబడ్డాడు, తెలంగాణ జాతిని నిలబడ్డాడు, తెలంగాణ జాతిని విజయపథం మీద నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పడ్డాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారు, ఒక విషయం, 1969లో కూడా ఉద్యమం జరిగింది. నిరంతరంగా కూడా గంగా ప్రవాహం లెక్క తెలంగాణ ఉద్యమం రకరకాల రీతుల్లో కొనసాగింది. కానీ ఎక్కడా కూడా ఒక వ్యూహాత్మకమైన ఉద్యమం మాత్రం కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలోనే జరిగింది. ఆ రోజు 69లో అది వీధి ఉద్యమం. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది స్ట్రీట్ ఫైట్ కాదు, ఇది స్టేట్ ఫైట్ గా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పని ఒక ప్రజా ఉద్యమాలను, ప్రజాక్షేత్రంలో జరిగేటువంటి ఒక ఉద్యమాలను రాజకీయాలతో మిళితం చేసి సాధికారికంగా చట్టసభల్లో జై తెలంగాణ నినాదం ఇస్తూ తెలంగాణ సాధన కోసం ఒక మరో
రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక విజనరీ విజ్డమ్ ఉన్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. వారికి హృదయపూర్వకమైన ఒక కృతజ్ఞతలు తప్పనిసరిగా మనమందరము తెలియజెప్పాలా. తెలంగాణ సమాజం కూడా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి నేతృత్వంలో జరిగిన ఉద్యమం కేవలం తెలంగాణకు మాత్రమే సీమితం కాలే. థేమ్స్ నది ఒడ్డులో ఎవరైనా కలలు కన్నారా? జై తెలంగాణ అని చెప్పని పాటలు పాడతారని చెప్పని వైట్ హౌస్ ముందు, వాషింగ్టన్లో వైట్ హౌస్ ముందు తెలంగాణ కోసం ప్లకార్డులు పట్టుకొని ఉద్యమించడానికి కలలు కన్నారా? కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో అటు లండన్ కావచ్చు, అటు వాషింగ్టన్ DC అమెరికాలో కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వారి నాయకత్వంలో మమేకమై పనిచేసి తెలంగాణ సాధనకు తోడ్పడిన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అసలు మనకు స్థానికంగా మీడియా వాళ్ళు చూపెట్టే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఉద్యమ ఫలితంగా అల్ జజీరా లాంటి ఛానల్ వాళ్ళు కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వాషింగ్టన్ DC కావచ్చు, CNN కావచ్చు, ఇటువంటి ఒక మీడియా సంస్థలు కూడా ఒక అంతర్జాతీయ సమస్యగా తెలంగాణ ఉద్యమాన్ని చూస్తూ తెలంగాణను సాధన కోసం వాళ్ళందరూ కూడా తోడ్పడే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా సబ్బండ వర్గాలు వందే మాతరం అని చెప్పని ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎట్లయితే భారతదేశానికి చెందినటువంటి 50 మంది వందే మాతరం అని చెప్పని నినదించినరో, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జై తెలంగాణ అని చెప్పని అంతే సగర్వంగా, అంతే ఉద్యమ స్ఫూర్తితోటి జై తెలంగాణ నినాదం ఇస్తూ ఉద్యమంలో పనిచేసినారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, ఒక విషయం, ఊరంతా ఒక దారి, ఉలిపికట్ట ఒక దారి అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఈ సామెత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా చలామణవుతున్న చాలా మంది పెద్దలకు వర్తిస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక బానిస మనస్తత్వంతో సీమాంధ్ర నాయకుల పంచన జోరి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెడుతూ, ఉద్యమకారులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ, ఇవాళ మనమైదనే స్వారీ చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చరిత్రను కూడా తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉండే. ఆ క్రెడిబిలిటీ ఏంటి అంటే, సోనియా గాంధీ గారు కష్టపడ్డారు, బిల్లు పెట్టేయటంలో కానీ, ఆ బిల్లు పాస్ కావడంలో కానీ తన వంతు పాత్ర ఉంది అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఒప్పుకున్నారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ అంతో ఇంతో ఉండే. ఆ క్రెడిబిలిటీని కాస్త పూర్తిగా కూడా భగ్నం చేస్తూ TPCC అధ్యక్ష పదవిని దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. అటువంటి పెద్ద మనిషి వాళ్ళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆ కుర్చీని కలుషితం చేసిండు. అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీని కూడా విధ్వంసం చేసిన చరిత్రను కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పని. అమ్మడం కొనడం అనేటువంటిది సీమాంధ్ర నాయకుల దగ్గర నేర్చుకున్నటువంటి ఒక నైపుణ్యం కలగావచ్చు ముఖ్యమంత్రి గారికి. మొత్తానికి ఢిల్లీని కూడా హస్తగతం చేసుకున్నాడు. AICC హైకమాండ్ హస్తగతం చేసుకొని ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలన ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుర్మార్గానికి తెలంగాణ బలైపోతా ఉంది. తెలంగాణ విధ్వంసానికి గురవుతున్న ఒక విషయాన్ని కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను. 2 కళ్ళ సిద్ధాంతం నాకు బాగా గుర్తు. తెలంగాణ ఉద్యమ కాలంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మీ అందరికీ గుర్తుంటుంది. నాకు ఈ కన్ను తెలంగాణ, ఈ కన్ను ఆంధ్ర అని చెప్పని 2 కళ్ళ సిద్ధాంతం చెప్పిన విషయాన్ని మీ అందరికీ గుర్తే ఉంటుందని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి రేవంత్